నేనైతే ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, ఏం చదువుకున్నాను, అంటే జాబ్ అలా అవి కాకుండా ఈ ప్రొఫెషన్ సైడ్ ఎందుకు వచ్చాను, అసలు యూట్యూబే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది అంతా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది చెప్పడానికంటే ముందు అసలు నేను ఏం చదువుకున్నాను, ఏంటి, నా మ్యారేజ్ ఎప్పుడు అయ్యింది అవన్నీ అయితే ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ నేను డిగ్రీ చేశాను. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ అయిపోయింది. మీకు తెలుసు కదా, మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యాము. మేము మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాము. తర్వాత నేను డిస్టెన్స్లో అంటే ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఊరికి వచ్చేసి ఎగ్జామ్స్ అవి రాసి తర్వాత వెళ్ళిపోయాను. ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు వచ్చేసి ప్రాక్టికల్స్ చేశాను, యాన్యువల్ ఎగ్జామ్స్ రాశాను. అలా నేను ఫైనల్ ఇయర్ అయితే కంప్లీట్ చేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత మా పెద్ద పాప పుట్టింది. దాని తర్వాత ఒక 2.5 years తర్వాత మా చిన్న పాప పుట్టింది. ఫస్ట్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏదన్నా ఒకటి చదువుదాం అన్న టైంలో మా పెద్ద పాప పుట్టేసింది అనమాట. దాని తర్వాత మా అత్తగారి తరపు నుంచి కానీ మా అమ్మ వాళ్ళ తరపు నుంచి కానీ ఎవరు వచ్చి నన్ను పిల్లల్ని పెట్టుకొని ఉండడానికి సిచ్యువేషన్ లేదనమాట. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మా చిన్నమ్మది మా అత్తమ్మ ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తారు. నడిపేతను మా ఆయన తరపున వాళ్ళు ముగ్గురు. నేను పెద్ద కోడలు అనమాట. నా తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు. మా చిన్నమ్మది మా అత్తమ్మ ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తారు. నడిపతను ఇంకా చదువుకుంటుండే. మా పెళ్ళైన టైంలో అతను చదువుకుంటూ అలాగే నంద్యాలలో కోచింగ్ అయితే అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవి రాయడానికి కోచింగ్ అయితే అలా తీసుకుంటూ అతను వేరే దగ్గర ఉండేవాడు. అలా మా అత్తమ్మ వదిలేసి వచ్చేది కాదనమాట. ఎందుకంటే తను వస్తే అక్కడ వ్యవసాయం పనులు ఎవరు చేస్తారు, అలాగే మా మధ్య ఒక్కడే ఉంటాడు. అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అంటే చిన్న అతను. ఇంకా అందుకని మా అత్తమ్మ రావడానికి వీలు అవ్వలేదు. మా అమ్మ వాళ్ళు చూస్తే మా అమ్మ మా నాన్న ఉంటారు. మేము ముగ్గురం సిస్టర్స్, మళ్ళీ మా అన్న. అప్పుడు అదే కరెక్ట్ టైంలో మా అన్న వాళ్ళకి కరెక్ట్గా నా టైంలోనే మా అన్న వాళ్ళకి కూడా పిల్లలు అవ్వడము, అలా మా అమ్మ వాళ్ళు రావడానికి కూడా అవ్వలేదు. ఆ టైంలో ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం లేకుండే. పిల్లల్ని చూసుకుంటే అదే బెంగళూరులో. నాకు ఇంకా కన్నడ రాదు. కన్నడ కంపల్సరీ ఉండాలి కదా, అక్కడ అందరు కన్నడనే మాట్లాడతారు. కన్నడ రాదు. బయటికి వెళ్ళి ఏదైనా చదవాలన్నా చేయాలన్నా ఆ చిన్న పాపను పెట్టుకొని మేము ఇంకో డే కేర్లో వేయడానికి అలా చంటి పాప కదా, అప్పటికే 1 year 2 yearsకి డే కేర్లో ఎలా వేస్తామో వేయడానికి అవ్వదు. అలాగే 3-4 years 3 years అలా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మా చిన్న పాప పుట్టింది. దాని తర్వాత అది ఇంకా గ్యాప్ పెరుగుతూ వచ్చిందనమాట. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ చదువుకోవాలి అంటే బయటికి వెళ్ళి వీళ్ళని డే కేర్లు వేయడం. అప్పటికి మా పెద్ద పాపని నర్సరీలో వేసాం. మా చిన్న పాప పుట్టిన తర్వాత అటు స్కూల్కి ఇటు అవ్వలేదనమాట. మేనేజ్ చేసుకుంటూ చదవడానికి నాకు అవ్వలేదు, నేను చదవలేదు. మెయిన్గా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉంటే కనీసం ఆ కొంచెం టైంలో అయినా చూసుకోవడానికి కూడా అప్పుడు ఎవరు రాలేదు, చూసుకోలేదు. కాబట్టి ఇంకా అది అలా అయిపోయింది అనమాట. నా స్టడీస్ వైపు వెళ్ళలేదు. నాది డిగ్రీ మాత్రం కంప్లీట్ చేసిన. ఎటువంటి అంటే పాస్ అయ్యాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను. డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ పట్టు అయితే ఉంది నాకు, అంతే. దాని తర్వాత ఇంకేం చేయాలి. ఇద్దరు పాపలు పుట్టేసిన తర్వాత బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇంట్లోనే ఉంటూ ఏం చేయొచ్చు, ఇంట్లోనే ఉంటే ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు అప్పట్లోనే ఇది బాగా ట్రెండింగ్లో ఉండే అనమాట. యూట్యూబ్ అని కరోనా టైంలో, ఆ టైంలో ఫుల్ అంటే ఇంట్లోనే ఉండి యూట్యూబ్ చేసుకోవడం. బయటకు అప్పుడు కరోనా టైంలో బయటికి వెళ్ళేది అలా ఏం లేకుండే కాబట్టి ఫుల్ పాపులర్ అయ్యింది అనమాట. అప్పుడే షార్ట్స్ కూడా కొత్తగా వచ్చినాయి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా, అది నిజమో కాదు నాకు తెలియదు, అంతకుముందు నుంచి ఉన్నాయో కూడా నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందంటే కరోనా టైంలోనే. నేను కూడా కరోనా టైంలోనే యూట్యూబ్ ఛానల్ ఎవరి సాయం లేకుండా యూట్యూబ్లోనే వీడియోస్ వెతుక్కొని అన్నీ చూసుకుంటూ నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ ఒక ఛానల్ ఓపెన్ చేశాను. అప్పటికి షార్ట్స్ అయితే లేవు, వీడియోస్ పెట్టేదాన్ని. కొన్ని వీడియోస్ అలా పెడుతూ వచ్చాను. కానీ నేను కరెక్ట్గా క్రియేట్ చేసుకోలేదు. యూట్యూబ్ ఛానల్ చేసుకోలేదని నాకు తెలిసింది. వేరే మధ్యలో ఈ తెలుగు టెక్ ఛానల్స్ వాళ్ళు ఉన్న వీడియోస్ పెడుతుంటారు కదా, అవి చూసినప్పుడు నాకు అర్థమైంది అనమాట. నేను ప్రాపర్గా కరెక్ట్గా ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు అనేది అయితే అర్థమైంది.
దాని తర్వాత ఆ ఛానల్ని డిలీట్ చేశాను. చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఇంక ఇది ఇట్లేనా, ఇంట్లోనే తినడం, కూర్చోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇదే సరిపోతుంది. అర్నింగ్కి ఏదైనా ఒకటి చేయాలి, ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా, అంటే ఇంకా ఫైనాన్షియల్గా ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి ఇంటికి పైసలు ఇవ్వాలి, మా చిన్నమరిదికి పెళ్ళి చేయాలి, అంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి, తర్వాత నడిపతనికి చదువుకోవడానికి ఇంకా కోచింగ్స్ దానికి అతనికి డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ నుంచి ఇంకా మా ఆయననే ఇచ్చుకుంటూ వచ్చేదనమాట, చదివించడం కూడా. ఎందుకంటే మా మామయ్య లేరు, మా ఆయనకి మా పెళ్ళి కంటే ముందు 10 years ముందే మా మామయ్య అయితే చనిపోయారు. అప్పటి నుంచి బడేనంతా ఇంట్లో పెద్ద కొడుకు మీద పడింది అనమాట. అలా ఇంటికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని చూసుకోవాలి, అలా మాకు కొంచెం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అయిన ప్రతిసారి అనిపించేది అనమాట. ఏదో ఒకటి చేయాలి అని బయటికి వెళ్ళి ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత నాకు ఇంకా కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళలేదనమాట. చదువుకోవాలి, చేయాలనుకుంటే చేయొచ్చు, తర్వాత అయినా కూడా చేయొచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, దాని తర్వాత కూడా జాబ్ ఏదైనా చూసుకొని ప్రైవేట్లో చూస్తానని మా ఆయన అన్నారు. అప్పుడు కూడా మా అత్తమ్మని పిలిచామన్నమాట, రండి వచ్చి చూసుకొని నువ్వు ఇక్కడే ఉండు అని. ఆ టైంని మేము అడిగిన టైంకి మా నడిపతనికి ఇంకా జాబ్ రాలేదు కాబట్టి అతనికి పెళ్లి చేయలేదు. చిన్న అతనికి వ్యవసాయానికి దానికి యూజ్ అవుతుంది, యూజ్ అని కాదు, ఆ టైంకి అవసరం ఉండే అనమాట. పెళ్ళి ఏజ్ వచ్చింది మా చిన్నమరిదికి కూడా, అప్పటికే అతనికి చిన్నమరిదికి పెళ్ళి అయితే చేసాము. చేసిన తర్వాత హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు, వాళ్ళు చూసుకోగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రమ్మని పిలిస్తే మా అత్తమ్మ అలా వదిలేసి వస్తే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళిద్దరి మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె తిని కూర్చోడానికి వెళ్ళిపోయింది, వీళ్ళని ఈడ కష్టాలకు వదిలేసింది. అలా ఉంటాయి కదా పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మా అత్తమ్మ లేదు రావడానికి అవ్వదు, ఇక్కడ ఊర్లో చాలా మాట్లాడతారు చేస్తారు, పెళ్ళైన వెంటనే తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయింది అని అంటారు అని చెప్పేసి మా అత్తమ్మ రాలేదు కాబట్టి ఇంకా నాకు ఆ హోప్ కూడా లేకుండే. కాబట్టి నేను స్టడీస్ ఇంకా మొత్తానికి వదిలేసాను. చేయాలనుకుంటే చేయొచ్చు కానీ వదిలేసాను నేను. ఇంకా తర్వాత నా ఇంట్లోకి నాకి మా పిల్లలకి స్టిచ్ చేసుకోవడానికి కావాల్సినంత స్టిచ్చింగ్ అయితే నాకు వస్తుంది, స్టిచ్చింగ్ చేయగలుగుతాను. కానీ మళ్ళీ బయట వాళ్ళకు స్టిచ్ చేసి అంతా అంటే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి బయట వాళ్ళకు కొట్టాను కొన్ని రోజులు. తర్వాత స్టిచ్చింగ్ కూడా మానేసా, ఇంట్లో కాడికి నా కాడికి మేము మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటుంటే. దాని తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రాపర్గా కూర్చొని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. మై కిచెన్ టూర్ అనే ఒక వీడియోకి 16K వ్యూస్ వచ్చాయి, దానికి వాచ్ అవర్స్ చాలా బాగా వచ్చాయి. తర్వాత హోమ్ మేడ్ పితంబర అనేది ఒక వీడియో చేశాను, దానికి 10K చేంజ్ వ్యూస్ వచ్చాయి, దానికి కూడా వాచ్ అవర్స్ చాలా బాగా వచ్చాయి. అలాగే మన కుకింగ్ వీడియోస్ అవి చిన్న వీడియోస్ అలా పెట్టినప్పుడు దానికి వాచ్ అవర్స్ బాగా వచ్చాయి. నాది ఇప్పుడు చూడండి 4000 అవర్స్ వాచ్ అవర్స్ అయితే మనకి మోనిటైజేషన్ అవుతుంది అనమాట. కరెక్ట్గా అదే టైంలో ఇంకా నాకు ఈ వీడియోస్కి నేను పెట్టిన వీడియోస్కి అలా కొంచెం వాచ్ అవర్స్ వచ్చి నాది 3500 చేంజ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ఇంకా 400-500 చేంజ్ చేస్తే ఇంకా అయిపోతుంది, మోనిటైజేషన్ అవుతుంది అనే టైంలో కరెక్ట్ టైంలో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడము, కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల నాకు కరెక్ట్ బ్రేక్ పడి నేను అక్కడ దగ్గర 1 year పైనే నేను మళ్ళీ యూట్యూబ్ జోలికి వెళ్ళలేదు. చాలా బ్రేక్, ఇంట్లో ఏమంటారు ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేదు. ఇంకా అక్కడ 1.5 year అంటే కరెక్ట్గా అది వాచ్ అవర్స్కి 1 year టైం ఉంటుంది. ఆ 1 year దాటిపోయిందంటే మళ్ళీ వాచ్ అవర్స్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ వాచ్ అవర్స్ని ఎర్న్ చేసుకుంటేనే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ అయితే అవుతుంది. నేను ఆ టైంలో వాచ్ అవర్స్ అన్నీ వెళ్ళిపోయాయి, ఇంకా దాని మీద కూడా లేదనమాట. అయ్యో ఇంత కష్టపడి చేసాము వీడియోస్ అన్ని వాచ్ అవర్స్ రావాలంటే ఎంత టైం పడుతుంది అవన్నీ ఆలోచన అంటే అదంతా ఆ ప్రాబ్లమ్స్ మీదే ఉన్నింది కాబట్టి అలాగే వెళ్ళిపోయాయి. మళ్ళీ దగ్గర 1 year పైనే మళ్ళీ గ్యాప్ తీసుకున్న తర్వాత సేమ్ అదే ఛానల్లో మళ్ళీ రీసెంట్ టైంలో వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల.
బ్రేక్స్ రావడం మళ్ళీ స్టార్ట్ చేయడం, బ్రేక్స్ రావడం స్టార్ట్ చేయడం, అలా 3-4 మంత్స్ వీడియోస్ చేస్తే 3-4 మంత్స్ గ్యాప్ వస్తుంది, 3-4 మంత్స్ వీడియోస్ చేస్తే 3-4 మంత్స్ గ్యాప్ వస్తుంది. అక్కడ వచ్చిన వాచ్ అవర్స్ వల్ల ఇక్కడ వెళ్ళిపోతున్నాయి, అక్కడ వచ్చేటి వల్ల ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. లేదు ఇప్పుడు మళ్ళీ చేయాలి అని చెప్పేసి మళ్ళీ అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇది ఎన్ని రోజులు చేస్తాను ఏంటి అనేది అయితే తెలియదు. ఇలా నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది నా అనమాట. ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా పెట్టాలి అని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు చేయగలుగుతాను ఏంటి అని. నా జర్నీ అనమాట ఇది, నా లైఫ్లో కొంచెం చిన్న ఒక ఫేజ్లో జరిగిన జర్నీ మొత్తం మీతోటి అయితే షేర్ చేసుకున్నాను. నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే అది. ఓకే, మీకు ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఈ వీడియోస్ చూస్తుంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే ఫాలో చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.